అయోధ్యలో రామ భక్తులకు ఇచ్చే ప్రసాదం ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన ప్రసాదం ప్రత్యేకం. మరి అయోధ్య రామాలయంలో ఇచ్చే ప్రసాదం ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? ఇలాచీ దానా ప్రసాదం శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత రోజు నుంచి దర్శనం కోసం భక్తులను అనుమతించనున్నారు. అయితే రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం విషయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో ప్రసాదంగా ఇలాచీదానా అందించాలని ట్రస్టు నిర్ణయించింది. ఇది తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని అంటున్నారు. పంచదార, ఏలకులతో తయారు చేసే ఇలాచీదానాను ఇప్పటికే దేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో! యాలకుల గింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం సహా పలు ఔషధ గుణాలు ఉండడం వల్ల ఉదర సంబంధిత సమస్యలకు చక్కని పరిష్కారం అంటారు ఆరోగ్య నిపుణులు. కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఏలకుల పొడి చేసుకుని చిన్న గ్లాసులో సగం నీళ్లు తీసుకుని ఉడకబెట్టాలి. పిల్లలలో జలుబుకి యాలకులు మంచి ఔషధంగా చెప్పవచ్చు. 4 లేదా 5 యాలకులు నిప్పులపై వేసి ఆ పొగను పీల్చినట్లయితే ముక్కు కారటం తగ్గుతుంది. అధిక సూర్యరశ్మిలో తిరిగినప్పుడు వచ్చే తలనొప్పి తగ్గేందుకు ఏలకుల కషాయం తాగడం మంచిది. డిప్రెషన్ ఉన్నవారు ఏలకుల టీ తాగితే సాధారణ స్థితికి వస్తారు. తక్కువ టీ పౌడర్, ఎక్కువ ఏలకులు టీని కలిపి తీసుకుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఏలకులను పంచదారతో కలిపి అయోధ్య రామభక్తులకు ప్రసాదంగా అందించనున్నారు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.